ఒక చైతన్యం మనందరికి కూడా వచ్చింది. ఎన్ని ఏపీలో ఈ నెల 17వ తేదీ నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సుమారు 24,000 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. జిల్లాలోని 410 పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఎగ్జామ్స్ రాయనున్నారు. 128 సెంటర్లలో ఈ పరీక్షలను నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రక్రియ పూర్తి చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద త్రాగునీరు, వాష్రూమ్, మెడికల్ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. అలాగే విద్యార్థులకు రవాణా సౌకర్యం కూడా కల్పిస్తున్నామని, హాల్ టికెట్ చూపించి ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ఎగ్జామ్ సెంటర్ కు చేరుకోవచ్చన్నారు. విద్యార్థులందరూ చక్కగా పరీక్షలు రాసి మంచిగా ఉత్తీర్ణత సాధించాలంటున్న జిల్లా విద్యాధికారి నారాయణతో పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మల ఆది ఫేస్ టు ఫేస్. నుంచి 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. అయితే ఇదే అంశంతో మనతో మాట్లాడడానికి జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ 10వ తరగతి పరీక్షలు ఈ నెల 15 నుంచి జరగనున్నాయి. అయితే ఎంతమంది విద్యార్థులు ఈ పరీక్షకి హాజరవుతున్నారు? ఎటువంటి ప్రక్రియ మొదలైంది సార్? సుమారు మనకి ఈ జిల్లా వ్యాప్తంగా, పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మనకి 24,000 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నారండి. సుమారు మనకి 128 సెంటర్లో ఈ పరీక్ష నిర్వహిస్తున్నాం. అన్ని పాఠశాలలో సుమారు 410 పాఠశాలలో చదువుతున్న ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యా సంస్థలో చదువుతున్న విద్యార్థులందరూ కూడా పరీక్షలు రాస్తున్నారు. పరీక్షలు 17వ తారీఖు మార్చి నుంచి 31 మార్చి వరకు జరుగుతాయి. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కల్పించకుండా చక్కగా వారికి సీటింగ్ అరేంజ్మెంట్స్, తర్వాత డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కల్పిస్తున్నాం, టాయిలెట్ ఫెసిలిటీస్ కల్పిస్తున్నాం. అలాగే వారికి ఎవరైతే విద్యార్థులు విద్యా పరీక్షా కేంద్రాలకు వెళుతున్నారో వాళ్ళకి ఉచిత రవాణా కూడా మనకి హాల్ టికెట్స్ ప్రొవైడ్ చేస్తే చూపిస్తే కనుక బస్సులో వారికి ఉచిత రవాణా అన్నది కల్పిస్తున్నాం. అలాగే ఇప్పుడు పరీక్షల సమయం కాబట్టి విద్యార్థులకి ఎటువంటి అంతరాయం కలగకుండా రాత్రిపూట విద్యుత్ అంతరాయం లేకుండా కల్పించాలని చెప్పి కూడా మేము ఎలక్ట్రిసిటీ శాఖ వారికి రిక్వెస్ట్ చేసాం కలెక్టర్ గారి ద్వారా. అన్ని రకాల ఏర్పాట్లు చేసి విద్యార్థులు మంచిగా చదువుకుని విద్యార్థులందరూ కూడా చక్కగా ఈ పరీక్షలు ఉత్తీర్ణత సాధించాలని చెప్పి కోరుకుంటున్నాం. సార్, ఎగ్జామ్స్ రాయబోయే విద్యార్థులకి మీరు ఏ విధమైన సూచనలు, సలహాలు ఇస్తున్నారు సార్? విద్యార్థులు ఇప్పుడు మనం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కానీ, ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కానీ ఎస్సీఆర్టీ ఏదైతే యాక్షన్ ప్లాన్ ఇచ్చామో యాక్షన్ ప్లాన్ ప్రకారంగా వారందరికీ కూడా చక్కగా చదువుకోమని చెప్పి ప్రణాళిక సిద్ధం చేసి ఇచ్చాము. విద్యార్థులందరూ కూడా తర్ఫీదుని పొందున్నారు. వారికి మనకి ప్రీ ఫైనల్ పెట్టాం. ఇప్పుడు 3వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వారికి గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తున్నాం. ఎటువంటి విద్యార్థులకి ఎటువంటి మానసిక ఒత్తిడి కలగకుండా విద్యార్థులంతా సమాయత్తమయ్యారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా చదువుతున్నారు. ఈ ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యే విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు సంసిద్ధారు. అలాగే పిల్లలకు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళడానికి రవాణా కూడా పూర్తిగా ఉచితమైన ఏర్పాటు చేస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి నారాయణ గారు మనతో చెప్పారు. కెమెరామెన్ ఆది, పశ్చిమ గోదావరి జిల్లా విద్యాశాఖాధికారులు. ఈ